ప్రాజెక్టు మోకాళ్ళ యాత్ర చేసినా రాదు అన్నటువంటి ఆనాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనతో పాటు పాదయాత్ర చేశాడు. చివరికి ఆయన ప్రభుత్వం పోయి వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖమ్మం నుంచి నకరకల్లు దాకా పాదయాత్ర చేస్తే నేను కూడా నడుస్తాను మీతో పాటు అని చెప్పేసి ఆయన కూడా పాదయాత్రలోకి వచ్చాడు. బడ్జెట్లో నిధులు కేటాయించాలని రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేటటువంటి సందర్భంలో ఆనాడంతా 2,500 కోట్ల రూపాయలకు పెట్టారు. ఏటా 200 కోట్లు పెడతా ఉంటే, ఎస్టిమేట్లు మారుతా ఉంటే, మనం డిమాండ్ చేస్తా ఉంటే ఈ వచ్చే 200 కోట్లలో కూడా కమిషన్ల కోసం కక్కుర్తి పడి ఇక్కడ ఉన్నటువంటి రాజీవ్ సాగర్ ని కాస్త ఇక్కడే కాదు ఇందిరాసాగర్ అని చెప్పేసి రుద్రంకోట దగ్గర పెడదామని చెప్పి ఆనాడు సత్తుపల్లి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి జలగం వెంకటరావు గారు అక్కడ ఇంకొకటి ఏర్పాటు చేపించాడు. ఇవన్నీ కమిషన్ల వాదాలు అక్కడ శంకుస్థాపన చేశారు. చివరికి కొత్తగూడెం జిల్లాకి అసలు ఆ మండలమే లేకుండా చేశారు. ఎంత తీవ్రమైన అన్యాయం! కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసినటువంటి స్థలాన్ని, అటు పట్టుకున్నటువంటి సీలేరు నదిని, సీలేరు ప్రాజెక్టుని, సీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని, అంటే మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి 7 మండలాలను తీసుకుపోయి అవతల కలిపి బీజేపీ అన్యాయం చేసింది. అందులో ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం కూడా ఉంది. తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పోయింది, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. సిపిఎం పార్టీ వదిలిపెట్టలే. ఇక్కడున్న చాలా మంది మచ్చా గారు చెప్పినట్టు ఆనాడు సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వం అంతా కలిసి సాగునీటి సాధన మహా రైతు యాత్ర చేశాం. అది గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వమైనా, ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వమైనా, ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమైనా ప్రాజెక్టుల కోసం పనిచేస్తా ఉన్నాయా, లేదు అసలు ప్రాజెక్టులు పేరుతోని కమిషన్లు దండుకోవడానికి పనిచేస్తా ఉన్నాయా అర్థం కానటువంటి పరిస్థితి వాళ్ళు తలెత్తుతా ఉన్నారు. ఎప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది, ఎంతకాలం పడుతుంది, ఎంతకాలం పూర్తి చేయాలనే చిత్తశుద్ధి నీకుంటే ఎంతకాలంలో పూర్తవుతుంది. రాజశేఖర రెడ్డి ఆనాడు ప్రాజెక్టును మొదలుపెట్టినప్పుడు ఒక మాట చెప్పాడు, జలయజ్ఞం అని చెప్పేసి ఆయన మొదలుపెట్టాడు. కొత్తగూడెం జిల్లాలో శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టు జలయజ్ఞంలో భాగమే. ఆనాడు ముందు రాజీవ్ సాగర్ అని చెప్పేసి పేరు పెట్టి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన ఊరికే చేయలే. ఇవాళ కొత్తగూడెం జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎట్లా అయితే కొత్తగూడెం జిల్లా రైతులకి, వ్యవసాయానికి, జిల్లా ప్రజానీకానికి సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఎకరాల భూమి సేద్యం చేయడానికి డిజైన్ చేశారు. 2,50,000 ఎకరాల భూమి సేద్యం చేయడానికి డిజైన్ చేశారు. 4,50,000 ఎకరాలు ఖమ్మం జిల్లాలో సేద్యం చేయడానికి డిజైన్ చేశారు. 15,000 ఎకరాలు మహబూబాద్ జిల్లాలో సేద్యం చేయడానికి డిజైన్ చేశారు. మరి ఇందులో ఇప్పుడు ప్రాజెక్టు ఇప్పుడు మన పని చూస్తే ఎట్లా ఉంది అని అంటే, ఇప్పటికీ 3 శంకుస్థాపనలు అయ్యాయి. కుమ్మరిగూడెం దగ్గర శంకుస్థాపన అయింది, రుద్రంకోట దగ్గర శంకుస్థాపన అయింది, రోళ్ళ